నమస్తే. తెలంగాణలో టీఎస్ఆర్టీసీ పురుషుల కోసం ప్రత్యేకమైనటువంటి బస్ సర్వీసులను నడిపించడానికి ఒక శ్రీకారం చుట్టింది. చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత మహాలక్ష్మి పథకంతో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అనేది అవకాశం కల్పించారు. ముఖ్యంగా పల్లె వెలుగు అలాగే ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో ఇది కొనసాగుతుంది. ఇలాంటి క్రమంలో విపరీతమైనటువంటి రద్దీ. ఏ సర్వీస్ చూసినా కనీసం ఖాళీ ఉండట్ల. నిలబడటానికి కూడా ఖాళీ ఉండే పరిస్థితి లేదు. ఇలాంటి నేపథ్యంలో కొన్ని సర్వీసులను పెంచారు. అలాగే ప్రత్యేకంగా మహిళల కోసం కూడా కొన్ని సర్వీసుల్ని నడుపుతుంది టీఎస్ఆర్టీసీ. ఇలాంటి సందర్భంలో ఈ పథకం సంబంధించి కొంతమంది హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఇటువంటి తరుణంలో టీఎస్ఆర్టీసీ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అదేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా పురుషుల కోసం కొన్ని సర్వీసులను ప్రారంభించాలి. అంటే ఆ బస్సులో మొత్తం ఇంకా మహిళలు ఎక్కడానికి లేదు. ఆ బస్సుల్లో కేవలం పురుషులకు మాత్రమే అనే ఒక బోర్డు పెట్టి నడపాలనే యోచనలో ఉంది. దీనికి సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా ముందుగా హైదరాబాదులో స్టార్ట్ చేసింది. ఎల్బీ నగర్ అలాగే ఇబ్రహీంపట్నం సర్వీసుల్లో కొన్ని బస్సులను నడుపుతుంది. దీనికి సంబంధించి విశేషమైనటువంటి స్పందన వస్తుంది పురుష ప్రయాణికుల నుంచి. చాలా కీలకంగా మారినటువంటి అంశంగానే చెప్పాలి. ఎందుకంటే వారితో పాటు చాలామంది పురుషులు కూడా ఉద్యోగాలు చేసేందుకు అలాగే పనులు చేసేందుకు ఆర్టీసీ బస్సులనే ఆశ్రయిస్తారు. అలాంటి సందర్భంలో ఈ మహాలక్ష్మి పథకం వల్ల కొన్ని ఇబ్బందులు, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని చోట్ల దాడులు కూడా జరుగుతున్నాయి. అలాంటి వాటిని పరిష్కరించాలి, అధిగమించాలి అనే ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పురుషుల కోసం కొన్ని సర్వీసులను ప్రారంభించబోతున్నాం. ఇప్పటికే వందలాది కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించింది టీఎస్ఆర్టీసీకి. దీనిలో భాగంగానే కొత్త బస్సులను కొనుగోలు చేయటం, దానికి సంబంధించి సర్వీసులను పెంచడం కూడా చేస్తాం. ముఖ్యంగా పురుష ప్రయాణికులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. అట్ ద సేమ్ టైం మహిళలు కూడా వారి గమ్యస్థానాలకు క్షేమంగా వెళ్ళాలి, అలాగే ఇళ్లకు చేరాలి. ఇది టీఎస్ఆర్టీసీ ముందున్నటువంటి లక్ష్యంగా సజ్జనార్ చెప్తున్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పురుషుల కోసం ప్రత్యేకమైనటువంటి సర్వీసులను నడపబోతుంది టీఎస్ఆర్టీసీ.